మన యొక్క స్నేహములో ఉప్పు అనేది ఉండాలా? అది లేకపోతే సరి చేసుకోవాలా? మొట్టమొదటిగా ఈ ఉప్పు మన జీవితంలో ఉండాలా? రెండవది మన స్నేహంలో ఉండాలి. ఆమె మార్క్స్ వార్త 9:50. నాకు తెలుసు మీరు అక్కడ ఉంటారన్న సంగతి. నేను అదే చెప్తే ఏముంటుంది? ఉప్పు మంచిదే కానీ ఫ్రెండ్షిప్ మంచిదే. ఉప్పు మంచిదే, ఫ్రెండ్షిప్ మంచిదే. ఫ్రెండ్షిప్ చేయొద్దా నేను అనట్లేదు. ఫ్రెండ్షిప్కి నేను విరుద్ధం కాదు. నాకు స్నేహితులు ఉన్నారు, మీకు స్నేహితులు ఉన్నారు, అందరికీ స్నేహితులు ఉన్నారు. స్నేహితులు లేనోడు మనిషే కాదు, వాడు బ్రతికే లేడు. ఖచ్చితంగా ఎవరొకరు ఉంటారు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల, ఈ ఫ్రెండ్షిప్ లో ఉప్పుతనం లేకపోతే ఈ ఫ్రెండ్షిప్ వేస్ట్ అంటా ఉన్నాడు. అర్థమైందండి? ఉప్పు మంచిదే, ఫ్రెండ్షిప్ మంచిదే, కానీ ఫ్రెండ్షిప్ లో ఏముండాలంటే ఈ సాల్ట్నెస్ ఉండాలా, ఉప్పు తత్వం ఉండాలా. ఆ ఉప్పు తత్వము గనక ఆ యొక్క ఉప్పులో లేకపోతే అది వ్యర్థము, అది నిస్సారమైతే వ్యర్థము. అది ఇప్పుడు ఒకరితో ఒకరు సమాధానం వెళ్ళిపోయి ప్రేజోడు చెప్పుకొని మాట్లాడుకొని చక్కగా ఉండండి అంటే ఫ్రెండ్షిపేగా, కలిసి ఉండండి అని. ఎస్, ఇక్కడ ఏమంటున్నాడంటే ఉప్పు మంచిదే, ఫ్రెండ్షిప్ మంచిదే, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండటం మంచిదే. అయితే ఆ సహవాసంలో ఏముండదో తెలుసా? నిస్సారం ఉండకూడదు అని అంటే ఉప్పులో ఉప్పు తత్వం ఉండాలి. ఆ స్నేహములో ఒక ఉప్పు ఉండాలి, ఆ స్నేహములో ఒక సాల్ట్నెస్ ఉండాలి. అది లేకపోతే ఆ స్నేహము వ్యర్థము అంటా ఉన్నాడు. ఆ స్నేహము వ్యర్థము అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉప్పు స్నేహములో లేకపోతే, ఈ ఉప్పు స్నేహములో ఉంటే ఏమిస్తుందో తెలుసా? మొట్టమొదటిగా ఈ స్నేహములో ఉప్పు ఉంటే అది విలువనిస్తా ఉంది, అది రుచినిస్తా ఉంది, అది భద్రతనిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మన స్నేహంలో కనుక ఈ ఉప్పు ఉంటే, మన స్నేహంలో కనుక ఇది ఉంటే, ఈ ఉప్పు తత్వం కనుక ఉంటే, ఈ ఉప్పు మనకి ఏమిస్తుందంటే మొట్టమొదటిగా మనకు విలువనిస్తా ఉంది అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏమిస్తుందంట? విలువనిస్తా ఉంది. విలువలేని స్నేహం చేయకండి. నిస్సారమైన విలువలేని స్నేహాన్ని మీరు చెయ్యకండి. అంటే ఇప్పుడు మనం ఉన్నామండి, అవును అన్నాం, మన ఫ్రెండ్ ఏమన్నారా? మన ఫ్రెండ్ ఏమన్నారా? కొంతమంది ఉంటారండి ఫ్రెండ్స్, అవును అంటే కాదురా అంటారు. అసలు ఏ ఆలోచన లేకుండా అవును అంటే వెంటనే వాడు కాదు అంటాడు. అటువంటి వాడిని అక్కడే కట్ చేయటం మంచిది. ఆమె నీ స్నేహానికి విలువ లేకుండా నువ్వు అవును అనడానికి ఈయన కాదు అంటుంటే అది కట్ చేయటం. విలువ లేని స్నేహం మన భాషలో చెప్పుకోవాలంటే మనం మాట్లాడిన ప్రతిదాన్ని కౌంటర్ వేస్తాడు చూసారా? అట్లాంటి వాడిని ఫ్రెండ్షిప్ చేయకుండా వదిలేయటం మంచిది. అర్థమైందా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను. కౌంటర్ వేయటం అంటే మనం ఇప్పుడు దేవుడికి స్తోత్రం హల్లెలూయా అన్నమాట. ఎందుకు హల్లెలూయా? ఆమేన్ అంటాడు. ఇట్లాంటి అన్నమాట. ఇట్లాంటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం వ్యర్థం. విలువలేని స్నేహము చెయ్యకండి. ఆ ఉప్పు నిస్సారమైన స్థితిలోనికి వెళ్ళిన స్నేహాన్ని మీరు చేయకండి. ఒక స్నేహము మనకు విలువనివ్వాలి. ఎవరితో తిరుగుతున్నావు అంటే పలానా మంచోడు, అతను తిరుగుతూ బాగుపడతావు అన్నట్టు ఉండాలి. కానీ ఆడితో తిరుగుతున్నావా, ఆడి చెడిపోయింది కాక నిన్ను కూడా చెడగొట్టేస్తాడు. తిరుగుతాడుతో విలువ ఉందా స్నేహానికి? విలువ కలిగిన స్నేహం చేయండి. విలువ కలిగిన స్నేహం అంటే వెంటనే డబ్బులతో చేయాలా, గొప్పలతో చేయాలా, ఓ చదువుకులతో చేయాలి. ఈ విలువ కాదు. ఈ విలువ గురించి మాట్లాడట్లేదు నేను. విలువ అంటే మనిషిని మనిషిగా చూసి మనిషిని మనిషిగా గౌరవించే ఆ తత్వం ఉన్న వాళ్ళతో స్నేహం చేయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏంటో తెలుసా అండి? ఈ ఉప్పు రుచినిస్తూ ఉంటుంది. ఉప్పు ఏం చేస్తూ ఉంది? రుచినిస్తూ ఉంది. ఈ రోజున మన ఫ్రెండ్షిప్ ఎట్లుండాలంటే రుచిగా ఉండాలి అంటాం.
మన ఫ్రెండ్షిప్ ఎట్లా ఉండాలంట? ఎంత రుచిగా ఉంటుందంటే పిల్ల ముదిరి తొండ అవుతుంది. తొండ అంటే అర్థమైందా? పిల్ల ముదిరి తొండ అవుతుంది, తొండ ముదిరి ఊసర వెళ్ళి అవుతుంది. ఫ్రెండ్షిప్ ముదిరి లవ్ అవుతుంది, లవ్ ముదిరి పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఊసర వెళ్ళి కలర్స్ షేడ్స్ అన్నీ కనిపిస్తుంటే అన్నప్పుడు అన్న ఎందుకు చేస్తాం మేము? రుచి. సార్ మరి మేము అప్పుడు ఫ్రెండ్షిప్ సార్, తర్వాత ఏం చేసాం చెప్పొచ్చుగా. తర్వాత ఏం చేసాం? పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళి చేసుకున్న తర్వాత ఈ పిల్ల పోయి తొండ అవుతుంది, తొండ పోయి ఏమవుతుంది? అప్పుడు భార్య భర్త ఆ కలర్స్ షేడ్స్ అన్నీ వస్తుంటాయి, రోజుకొక షేడ్. ఊసరు వెళ్ళి అర్థం ఏంటి? తొండ మారుస్తుందా? లవర్ మారవాడండి, కలర్స్. పిల్ల మారుస్తుందా? చిన్నపిల్ల ఫ్రెండ్షిప్లో మారవాడండి. ఎప్పుడు మారుతుంది? ఇది అక్కడ దాకా ముదిరేదాకా ఎందుకు మనకి? మరి ఈ లోకంలో ఎంత కలర్ఫుల్గా ఉంటుంది కదా, 2 రోజులు అయిన తర్వాత తెలుస్తుంది బాగా. ఈరోజు నీ రుచి, స్నేహం గొప్పది, స్నేహితులు గొప్పవాళ్ళు. ఆ స్నేహానికి చెడ్డ ముసుగు వేసి ప్రేమను అంటగట్టకండి. ప్రేమను అంటగట్టి పిల్లిలాగా తీసుకురాకండి. తల్లిదండ్రులాగా తీసుకొచ్చి ఆ కలర్స్ అన్ని చూస్తూ మీరు బాధపడి మమ్మల్ని బాధపెట్టకండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రుచి ఏంటో తెలుసండి? ఈ రోజున స్నేహంలో ఒక మంచి రుచి ఉన్నది. తర్వాత 3వది ఏంటంటే భద్రత. ఏంటండి? ఈరోజు ఈ లోకంలో విలువ లేకుండా అయిపోయిందండి. 2వది రుచి లేకుండా అయిపోయింది. ఎందుకు రుచి లేదు అని అంటే, ఫ్రెండ్షిప్ అయిపోగానే నెక్స్ట్ స్టేజ్ ఇంకోటి, అది అయిపోగానే ఊసర వెళ్ళి స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. తొండ స్టేజ్ నుంచి దాంట్లో రుచి ఉందా? ఒక స్నేహం ఉందా? ఒక మంచితనం ఉందా? ఎక్కడ కనిపించట్లేదండి. అందుకనే రుచి లేదు ఈరోజు స్నేహంలో. 3వది ఏం లేదంటే భద్రత లేదండి. ఫ్రెండ్స్తో ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే భద్రత ఉందా అండి? ఎక్కడ ఎవడు ఎక్కడ తీసుకుపోయి దేంట్లో నూకేస్తాడో తెలియదు, ఎక్కడ ఏం చేస్తాడో తెలియదు, ఎలాంటి పరిస్థితిలో మనల్ని ముంచేసి వస్తాడో తెలియదు, ఎలాంటి స్థితిలోనికి మనల్ని నడిపిస్తాడో తెలియదు. అరే కొత్త బండి కొన్నానరా, జస్ట్ తీసుకొని నిన్ననే వచ్చా, ట్యాంక్ ఫుల్ చేయించా, ఇద్దరం కలిసి అసలు రింగ్ రోడ్డు మీద ఎట్లుండాలా 200 కొట్టాలి. 300 కొట్టాడు, తిరిగి దాని లోకాలకు వెళ్ళిపోయాడు. వెనక కూర్చున్నాడు, ఇది తప్పు ఉందండి ఏమన్నా? ఏం లేదండి. స్నేహం, భద్రత లేదు ఈరోజు స్నేహంలో. మోసం, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు. అందుకే నా ప్రభు ఏమంటుందంటే, ఈ లోకములో విలువ లేని స్నేహం, ఈ లోకములో రుచి లేని స్నేహం, ఈ లోకములో భద్రత లేని స్నేహం. అయితే నా ప్రియ సంగమా, ఈ రోజున మీ స్నేహంలో ఉప్పు ఉండాలి అంటారు. నీ ఫ్రెండ్షిప్లో ఒక సాల్ట్ ఉండాలా. సమూయేలు 10:1 ఎస్ అంటే సాల్, సౌలు అని రాసుకొని 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలోనికి మనం వస్తున్నామా? ఇక్కడ ఒక మాట అంటున్నాడండి, దేవుని చేత ఎన్నుకోబడిన వాడండి సౌలు. సౌలు దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. అదే 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. బెన్యామీను గోత్రికుడు, కీషు వంశస్థుడు. కీషు అనే ఒక వ్యక్తికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన భాగ్యవంతుడు, ధనవంతుడు. ఆ కుమారుని పేరు సౌలు. ఆయన సౌందర్యం కలిగిన వాడు, సుందరుడు. అతని భుజములు ఇజ్రాయేళ్ల కన్నా ఎంతో గొప్పవాడు.
అయినా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న కుటుంబంలో పుట్టాడు, ఒక బెన్యామీను గోత్రంలో పుట్టాడు, ఒక ఉన్నతమైన స్థితిలో పుట్టాడు. ఓ పనివారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అయినా కానీ తండ్రి యొక్క మాటకు లోబడి, తండ్రి యొక్క మాటను వింటూ, తండ్రి యొక్క మాటకు లోబడుతూ ఆయన తన గాడిదలను వెతకడానికి వెళ్ళాడు, రాజ్యాన్ని తీసుకొని వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల ప్రజలకి మొదటి రాజు ఎవరండి? సౌలు. ఈ రోజున ఒక 30 లక్షల మందిలో, ఒక 35 లక్షల మందిలో దేవుడు ఒక్కరిని ఎన్నుకున్నాడండి. అంటే ఆయన ఎంత గొప్పడు ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనిపించినోడల్లా మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ అండి. కనిపించినోడల్లా మన ఫ్రెండే. వేర్ ఈస్ యువర్ సెలెక్షన్? హౌ యు ఆర్ సెలెక్టింగ్? ఒక స్నేహితుని మనం ఎన్నుకునేటప్పుడు మారు మనసు పొందిన వారైనా, రక్షింపబడిన వారైనా, దేవుని ఏర్పాటులో ఉన్నవారైనా, దేవుని ఏర్పాటులో లేకపోతే మన ఆశీర్వాదము నుండి మనమే తొలగిపోయినట్టండి. 35 లక్షల మందిలో ఒకరిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజున దేవుడికి ఆయన హృదయం నచ్చిందండి. సౌల్ ఈజ్ ఎలెక్టెడ్ బై గాడ్. సౌలు యొక్క హృదయము దేవుడి చేత ఎన్నుకోబడ్డది. అర్థమైందండి? ఈ రోజున దేవుని చేత ఎన్నుకోబడిన, అనగా దేవుని చేత ప్రత్యేకింపబడిన వారితో మన స్నేహం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారితో, దేవుని చేత ఎన్నుకోబడిన వారితో, రక్షణ మార్గంలో ఉన్న వారితో, ఈ రోజున లోకములో ఉన్న వారితో నీ స్నేహము అది పాపములోనికి దిగజారిపోయే స్థితిలోనికి, లోకములో ఉండే స్థితిలోనికి ఆ స్నేహము తీసుకొని పోతా ఉంది. ఇక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాం. ఒక దేశంలో ఉన్నాడు, ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళిపోమని చెప్పాడు దేవుడు. అయ్యా ప్రభా, నేను అక్కడ పోయి ఏం చేయాలి ప్రభు అంటే, నేను అక్కడ నీకు దర్శనం ఇస్తాను, ఆ దర్శనాన్ని ప్రవచనముగా నువ్వు ప్రజలకు చెప్పు, నా ప్రవచనాలన్నీ ప్రజలకు ప్రవచిస్తూ ఉండాలి నువ్వు అని చెప్పి ఆమోసుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆమోసుతో అంటున్నాడు, ఆమోసు మరి ఎలా బ్రతుకుతావు నువ్వు, ఏం సంగతి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నీకంటే దాంతోపాటు ఇంకా రకరకాల స్వీట్స్ చేసుకుని ఆ నమ్ముకొని బతికేస్తా ప్రభా అన్నాడు. నీ దర్శనము నేను చూసుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటా ప్రభువా, నీ దర్శనమును ప్రజలకు చెబుతా ఉంటాను, నీ ప్రవచనం ప్రజలకు చెబుతా ఉంటాను. ఈ రోజున నీ స్నేహం ఎలాంటి వారితో ఉండాలి తెలుసా అండి? కష్టపడే వారితో నీ స్నేహం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడే మనస్తత్వం, కష్టపడే స్వభావం, కష్టపడే లక్షణం ఉన్న వారితో నీ స్నేహం ఉండాలి. కానీ లేకపోతే సోమరితో నీ స్నేహం ఉంటే